నమస్తే, నేను మీ స్పాట్లైట్ ప్రవీణ్. ముఖాలను మార్చి న్యూడ్, హాఫ్ న్యూడ్, అర్ధనగ్న వీడియోలు వదులుతున్నారు. ముఖాలను మార్చి సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. లక్షలు కాజేస్తున్నారు. ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ని గొప్ప వాళ్ళంతా వాళ్ళే చెప్పినట్టుగా ఈ డీప్ ఫేక్ ని ఉపయోగించి ఫేస్ మార్చి వీడియోస్ వదులుతున్నారు. ఆ మధ్య రష్మిక మందన్న, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, అమిత్ షా, సచిన్, కోహ్లీ ఇలా వీళ్ళంతా కూడా ఇంకెంతో మంది ఈ డీప్ ఫేక్ బారిన పడిన వాళ్లే. రాను రేపటికల్లా ఈ డేంజర్ మన పిల్లలకి, మన అమ్మాయిలకి, అబ్బాయిలకే వస్తే ఎలా? ఈ వీడియోలో చర్చిద్దాం. ఇండియాలో అసలు ఈ డీప్ ఫేక్ కి ప్రత్యేకమైన చట్టాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీడియోలో చర్చిద్దాం. బాధితులు కంప్లైంట్ చేయాలంటే ఎక్కడ చేయాలి? ఈ వీడియోలో చర్చిద్దాం. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఛానల్లో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్దామా? అంతకు ముందు సబ్స్క్రైబ్ ప్లీజ్. మొన్నటికి మొన్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారే స్వయంగా మాట్లాడుతున్నట్టుగా రాజీవ్ శర్మ ట్రేడ్ గ్రూప్ అకాడమీలో చేరమని, అందులో ఇన్వెస్ట్ చేయమని స్వయంగా చెప్తున్నట్టుగా ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. పాపం అది నమ్మి ముంబైకి చెందిన ఒక ఆయుర్వేద మహిళా డాక్టర్, పేరు వచ్చేసి KH పాటిల్, అక్షరాల 7 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లకి సమర్పించేసుకుంది. ఒకసారి ఈ క్లిప్ చూడండి. ఇతను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు. ఫలానా సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే ఒకే రోజులో లక్షల రూపాయలు సంపాదించొచ్చు అన్నట్టుగా ఈ క్లిప్ ఉంది. కానీ ఇది నిజమైన వీడియో కాదు. ఆయనది కూడా డీప్ ఫేక్ వీడియో. అలాగే 2024లో గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్ CMD డాక్టర్ నరేష్ రెహాన్ వారే స్వయంగా ఒక వెయిట్ లాస్ ప్రొడక్ట్ గురించి ప్రమోట్ చేస్తున్నట్టుగా ఒక డీప్ ఫేక్ వీడియో విడుదలైంది. చివరికి ఢిల్లీ హైకోర్టే ఆ వీడియోని తీయించేసింది. అలాగే రేపు మీకు కూడా ఏ వాట్సాప్ లోనో, ఫేస్బుక్ లోనో ఎవరో చెప్పినట్టుగా గొప్ప వ్యక్తులందరూ వచ్చి ఏదో ప్రమోట్ చేస్తున్నట్టుగా మీకు వీడియో క్లిప్స్ రావచ్చు. అవి డీప్ ఫేక్ వీడియో క్లిప్స్ కూడా కావచ్చు. దేన్ని అంత తొందరగా నిర్ధారించుకోకుండా నమ్మకండి. తస్మాత్ జాగ్రత్త. అసలు ఈ డీప్ ఫేక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? ఇది మొట్టమొదట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడిట్ లో ఒక అజ్ఞాత వ్యక్తిచే 2017లో స్టార్ట్ అయింది. వాడు ఎవడో కానీ ఫస్ట్ టైం ఆ 2017 నవంబర్లో అశ్లీల వీడియోస్ కి దీన్ని వాడాడు, ఈ డీప్ ఫేక్ టెక్నాలజీని. ఇక అది మొదలు. డీప్ ఫేక్ అనేది చెడు ఎంత తొందరగా వ్యాపిస్తుందో తెలుసు కదా. అయినా మనం అనుకుంటాం ఆ డీప్ ఫేక్ ఎక్కడో ఒకటి జరుగుద్ది కదా దేశంలో అని మనం అనుకుంటాం. అదే పొరపాటు. ఎక్కడో ఒకటి కాదు. నేను కంప్లైంట్ అయిన కేసులు చెప్తాను వినండి. 2022-24 మధ్య నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ NCRPలో ఇలాంటి ఫేక్ న్యూస్లపై 10 కాదు, 20 కాదు, 1200 కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయంట. ఇంకా ఈ డీప్ ఫేక్ బారిన పడి చెప్పుకోని వాళ్ళు ఎంతమందో. 2024 సర్వే ప్రకారం దేశంలో 77.4% ఫేక్ న్యూస్ సోషల్ మీడియా ద్వారానే స్ప్రెడ్ అవుతున్నాయంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ 65% వాట్సాప్ లోనే ఎక్కువగా షేర్ అవుతున్నాయంట. జాగ్రత్త. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్, ఈ డీప్ ఫేక్ కి సంబంధించి ఇండియాలో ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు నాది పర్సనల్గా ఒక చిన్న విన్నపం. మీరు బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. ఒక రిపోర్ట్ ప్రకారం 87% మరణాలు బైక్ యాక్సిడెంట్స్ లో కేవలం హెల్మెట్ లేనందువల్లే హెడ్ కి ఇంజూరీ అయి చనిపోయారంట. 87% యాక్సిడెంట్స్ అంటే 87% కుటుంబాలు రోడ్డున పడ్డట్టే కదా. ప్లీజ్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఓకే, ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. ఇండియాలో పరువు నష్టం, సైబర్ నేరం, డాటా ప్రొటెక్షన్స్ పై చట్టాలు ఉన్నాయి. కానీ ఈ డీప్ ఫేక్ పైన సపరేట్ గా చట్టం అంటూ ఏదీ లేదు. అయితే పైన చెప్పినటువంటి నేరాల తాలూకు చట్టమే దీనికి కూడా వర్తిస్తుంది. మనం కంప్లైంట్ చేయొచ్చు. IPC 1860లో మరియు 2000 సంవత్సరంలో వచ్చినటువంటి సెక్షన్ 66D ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము టెక్నాలజీ మరియు కమ్యూనికేషన్ డివైజ్లతో ఒక పర్సన్ ని చీట్ ఆర్ డిఫమేషన్ చేస్తే శిక్షార్హులవుతారు. మరి ఇలాంటి నేరాలపై సెక్షన్స్ ఏమున్నాయి? చెప్పాను కదా మన వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని. IPC సెక్షన్ 499, 500 ఏం చెప్తున్నాయంటే, ఒక వ్యక్తిని ఫేక్ గా చిత్రీకరించి పరువు నష్టం చేయడం అనేది చట్టరీత్యా ఇండియాలో నేరం. ఇలా చేసిన వారికి ఈ చట్టం ప్రకారము 2 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా కూడా విధించబడుతుంది. మరి ఈ డీప్ ఫేక్ కి గురైనటువంటి బాధితులు కాల్ చేసి కంప్లైంట్ చేయడానికి ఏదైనా నంబర్ ఉందా? ఎస్, ఉంది. చెప్తాను కానీ కాస్త సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ఛానల్ని. 1930 1930కి కాల్ చేసి
బాధితులు కంప్లైంట్ చేయవచ్చు. 1930 అనేది నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్. 24/7 సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. అదే తెలంగాణలో అయితే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. 8712672222 ఇది వాట్సాప్ నంబర్. ఈ సైబర్ క్రైమ్స్ ఏమైనా జరిగితే కనుక వాట్సాప్ కూడా సమాచారాన్ని ఇవ్వచ్చు. అదే ఏపీలో అయితే సిఐడి వాట్సాప్ నంబర్ ఉంది. 9071666667. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. నాగ్పూర్లో ఒక యంగ్ ఇంజనీర్ తన వీడియోలు అశ్లీలంగా డీప్ ఫేక్ చేసినందుకు, బ్లాక్ మెయిల్ కి గురైనందుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. డీప్ ఫేక్ ని తక్కువ అంచనా వేయకండి. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారే మొన్న జనవరి 2025 లో దేశ సామాజిక ఆర్థిక జాతీయ భద్రతకి ఈ డిజిటల్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్, డీప్ ఫేక్ లాంటివి ఛాలెంజింగ్ గా, పెను సవాళ్లుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి దాకా పోయింది. అసలు ఇది ఇండియాలో ఎంత స్ప్రెడ్ అవుతుందో తెలుసా? డాక్టర్ రంజన కుమారి గారు, ఈవిడ సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ ఢిల్లీకి డైరెక్టర్. రీసెర్చ్ తో ఏం చెప్పారంటే సైబర్ క్రైమ్, డీప్ ఫేక్ లాంటివి ఇండియాలో 550% పెరిగాయంట. మై డియర్ వ్యూవర్స్, ఇది కలికాలం అనే దానికన్నా సైబర్ క్రైమ్, డీప్ ఫేక్ కాలం అనాలేమో. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? సింపుల్, వీటి పట్ల మౌనంగా ఉంటే సరిపోదు. జనాల్లో దీనిపై చర్చ జరగాలి. సేఫ్ కంప్లైంట్ చేయడానికి ఎప్పుడూ కూడా వెనకాడొద్దు. మొన్నటికి మొన్న ఏం జరిగిందో తెలుసా? న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఒక ఎంపీ, ఆమె పేరు లారా మెక్లార్, ఒక ఎంపీగా వాళ్ళ పార్లమెంట్ లో తనకు తానే తన మామూలు ఫోటోని అర్ధనగ్నంగా చిత్రించుకొని పార్లమెంట్ లో షో చేసి ఇలాంటి వాటి పట్ల చాలా కఠినమైన చట్టాలు రావాలి అని ధైర్యంగా తన గొంతు విప్పింది. తప్పు లేదండి. మార్పుకి మొదటి అడుగు ధైర్యంగా గొంతు విప్పడమే. రేపు ఈ డీప్ ఫేక్ అనే చెత్త మన ఇంటి గుమ్మం వరకు రావచ్చు. మన పిల్లల్ని కూడా బాధితులను చేయొచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మన ప్రమేయం లేని వాటికి మనం బాధ్యులం కాము, మనం బాధ్యులం కాని వాటికి మన తప్పు ఉండదు. ధైర్యంగా నిలబడాలి. ఇలాంటి చెత్త రూమర్స్ కన్నా జీవితం ఎంతో విలువైంది అని గ్రహించాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి సైబర్ నేరగాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తే ఇది తగ్గుతుందో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కింద కామెంట్ లో తెలియజేస్తారా? ఎలాంటి శిక్షలు ఉండాలి? ఈ చిన్న వీడియో వెనకాల ఎన్నో గంటల శ్రమ ఉంది. మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందించాలనేటువంటి ఆ తపనతో ఎంతో రీసెర్చ్ చేశాం. మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టే. అది చాలు. ఎవ్రీ సండే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని ఫాలో కండి. ఎవ్రీ సండే ఫాలో కండి. ఇక్కడి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు ఎస్పెషల్లీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎలాంటి శిక్షలు పడాలో కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.